ఇక్కడికి రావాలి ఈ ఆశ్రమానికి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ ఇప్పటికి ఈ రోజుకి కుదిరింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉన్నాం. వారి యొక్క ఇది లేకపోతే మనం రాలేమండి. మన తరం అయితే కాదు. వారి యొక్క ఆశీర్వాద బలం ఉంటేనే ఏ టైంకి రావాలో ఆ టైంకే రాగలం. లేకపోతే అసలు ఏమీ రాలేమండి. మాకు ప్రభల తీర్థం జరుగుతుంది ముత్తేశ్వరంలో. మీరు ఎప్పుడైనా విన్నారా? అటు ఒక ప్రభ వెడుతుందండి. అయితే ఆ ప్రభ అలా వెడుతుంటే ఒక లెక్చరర్ అండి, అతను ఎప్పుడు ఈ ఆశ్రమం చూస్తున్నాడు అవతల నుంచి. 18 సంవత్సరాలుగా మళ్ళీ ఇటు వచ్చేసరికి అతనికి ఆశ్రమం కనిపించలే. ఒకసారి సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి నేను అభిషేకం చేస్తున్నానండి సాయంత్రం 6 గంటలకి. చేస్తున్నప్పుడు అతను వచ్చి అమ్మ నమస్కారం అండి అన్నాడు. అప్పుడు ఏంటి నాయన అంటే అతను చెప్పాడు, 18 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నానండి, నాకు అవతల నుంచి ఆశ్రమం కనిపిస్తోంది, ఇటు వచ్చేసరికి నాకు ఆశ్రమం కనిపించట్లే. అంటే ఆ యొక్క కర్మ పరిపక్వం అయితే కానీ ఆ భగవద్ దర్శనం అవ్వదు. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గొప్పవారు. అమ్మవారు ఎక్కడుంటుందండి? పతివ్రతల్లోనూ గురువుల్లోనూ తానే ఉంటుంది. మరి ఆ మహాయిల్లాల్ని దర్శించగల శక్తి మనకు లేదు. అంటే ఆ గురువుని సందర్శించామంటే మా తల్లిని సందర్శించినట్టే. దానికి మా ప్రత్యక్ష నిదర్శనాలు ఎన్నో చూపించారండి. స్వామివారిని వానపల్లిలో ఈ త్రాసు వేశారండి. వేస్తే ఒక వెంపు స్వామివారిని కూర్చోపెట్టారు, ఒక వెంపు వాళ్ళు ధాన్యం వేశారండి. వాళ్ళు 100 కేజీల ధాన్య బస్తాలు వేసిన ఆయన తోగలే. అప్పుడు వాళ్ళ అమ్మాయి రవణాలని ఒక ఆవిడంది, ఇవి తీసేయండి అని చెప్పి అవి తీయించేసి ఒక్క తులసి దళం తీసుకొచ్చి ఆ త్రాసు చుట్టూ తిప్పి 3 సార్లు ఆ గురు బ్రహ్మాన్ని చదివి వేయగానే, అంటే నేను కృష్ణుడు సమానమే. ఆయన అన్నీ అలా చూపించారు. ఒక్కసారండి మా ఇంట్లోనే ఉన్నారు. ఉండేసరికి ఆ వేళ భిక్షకు రమ్మనమని 2 కుటుంబాల వాళ్ళు 2 ఊళ్ళ నుంచి ఇటు ఒకళ్ళు అడిగారు. అడిగి ఇద్దరికి వస్తామని చెప్పారు. మా అమ్మమ్మ అంది, ప్రభు అందరికీ ఒకేసారి చెప్తున్నారు, ఎలా వెళ్తారంటే వెళ్దాంలే అన్నారు. సరిగ్గా 11 అయిందండి. మొత్తం వాళ్ళు వండిన సామాన్లు వీళ్ళు వండిన సామాన్లు చేతిలోంచి వచ్చేసాయి. ఇంతకీ ఆ భోజనం ఎక్కడ చేశారు? మా ఇంటికి వచ్చారని వాళ్ళు అన్నారు, మా ఇంటికి వచ్చారని వీళ్ళు అన్నారు. వాళ్ళు ఏవైనా చేయగలరు. సర్వసంగ పరిత్యాగులు, త్రికాలజ్ఞులు, వారి శక్తి అమోఘం. అలాగా వారు ఎన్నో మహిమలు చూపించారండి. ఒకసారి మాకు ఇక్కడ నవరాత్రులు పూజ చేస్తున్నారు. వారు పూజ చేస్తుంటే మేము పాదపూజ చేసుకుంటామంటే ఆయనలా కూర్చుని కాలు మీద చేసుకోమ్మా అన్నారు. ఆయన అక్కడ అమ్మవారి పూజ చేస్తుంటే మేము ఇక్కడ చేస్తుంటే డైరెక్ట్గా అమ్మ పాదాల మీద పడుతుండడం మేము చూసాం. అంటే వేరు లేదు, ఒకటే భావం. అది ఏమిటంటే ఏకత్వంలో భిన్నత్వం. మనం చూసి చూపులో ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ వేరు కాదు కదా. లక్ష్మి వేరా, సరస్వతి వేరా, గాయత్రి వేరా, పార్వతి వేరా, బ్రహ్మ వేరా, విష్ణు, అందరూ ఆవిడలోంచి వచ్చిన వాళ్ళే, ఒకటే స్వరూపం. అలాగే గురువు. అందుకని మనం ఎలా దండం పెట్టాలంటే త్వమేవ మాత చ పిత త్వమేవ, త్వమేవ బంధుచ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యాత్ ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అన్నీ ఆయనే. ఆయనకి ఒక్కసారి సాధూనాం దర్శనం పుణ్యం. సాధువుని ఒక్కసారి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది. స్పర్శనం పాపనాశనం, ముట్టుకుంటే పాపాలన్నీ నశిస్తాయి. సంభాషణం కోటి తీర్థం, అంటే మాట్లాడితే 1,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం. బంధనం మోక్ష సాధనం. ఒక్కసారి దండం పెడితే మోక్షం వస్తుంది. అంటే ఈ గురువులు 2 రకాలండి. మామూలు గురువు ఉంటాడు, బోధ గురువు, బాధ గురువు. మన బాధని తీర్చేవాడు ఉంటాడు, మనకి జ్ఞానాన్ని బోధించేవాడు ఉంటాడు. 2 ఒకే చోట దొరకవు. ఆ 2 దొరికిదే అదే పరమహంస. ఈ కైలాసంలో ఉండేటండి ఈ పరమహంసలు మానస సరోవరంలో ఉంటాయట. పాలు నీళ్లు కలిపి పెడితే పాలుని నీటిని డివైడ్ చేసి పాలు తాగి నీళ్ళు వదిలేస్తాయి. అంటే మనలో ఉన్న ఈ అజ్ఞానం అనే చీకటిని దూరం చేస్తూ జ్ఞానాన్ని మనకి ఉపదేశిస్తూ మన కష్టాన్ని తొలగిస్తారు వారు. అందుకని వాళ్ళు పరమహంసలు అయ్యారు. అలాంటి పరమహంస పాదాన్ని పట్టుకోవడం ఎన్నో వేల జన్మల సుకృతం తప్ప లేకపోతే మాత్రం దుర్లభం అండి. ఇది ఎన్నో జన్మల పుణ్యం.
అంతే. మా పెద్దవాళ్ళందరూ ఎంతో 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 వారి యొక్క సేవ, వారి యొక్క భక్తితోటి మాకు ఇంత పెసరు ఈ యొక్క సువాసన అంటిందని మా యొక్క ఆకాంక్ష. అంతే. అంటే అమ్మ గురువుగారు మన తెలుగువారేనా? కాదండి, కాలడీలో జన్మించారు. ఆదిశంకరాచార్య వారి జన్మస్థలం. వారికి తెలుగు రాదండి, మామూలుగా తమిళ్, తర్వాత నెక్స్ట్ హిందీ. ఇక్కడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తెలుగు నేర్చుకుని తెలుగు, తమిళ్, ఇంగ్లీషు అన్నీ కలగాపులగంపులు చేసి మాట్లాడేవారు. అదే అమ్మ గురుగారి యొక్క జన్మ విశేషాలని, ఆ జన్మ రహస్యాలని, వారి యొక్క జీవిత ప్రయాణాన్ని తెలియజేయండి. నారాయణమ్మ, శివయ్య అని భార్యాభర్తలండి. వాళ్ళకి పిల్లలు లేరు. వారు ఈ అయ్యప్ప స్వామిని కొలిచారు పిల్లల కోసం. కొలిస్తే అప్పుడు అయ్యప్ప స్వామి వారి యొక్క ఇదితోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక రోజుని మధ్యాహ్నం 12 గంటలకు ఒక అబ్బాయి పుట్టాడు. తర్వాత ఆవిడ ఇంకా నొప్పులు పడుతుంటే అప్పుడు ఏ తల్లైనా అంతలాగా ఉండలేదు కదండి. కానీ ఒక యతీశ్వరులు వచ్చి, అమ్మ ఒక మహాత్ముడు పుడతాడు నీ కడుపుని, అతను దేశోద్ధరణకై అవతరిస్తున్నాడని చెప్పి ఆ మహానుభావుడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాత్రి 12 గంటలకి హోర్మని వానలో ఒక పాము వచ్చి ఆవిడ చుట్టూ ప్రదక్షిణం చేసిందిట, ఆ మంచం చుట్టూ. తర్వాత ఆ పాము వెళ్ళిపోయింది. ఆయన పుట్టారు. మొదటి అబ్బాయికి రాముడు, ఈయనకి లక్ష్మణుడు అని నామకరణాలు చేసి వాళ్ళు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగారు. కానీ వీరు ఇంకా ఏంటంటే ఈ సంసార బంధాల్లో చిక్కుకోవాలని ఆశ లేక ఈ యొక్క సన్యాసం, ఆయనకి ఎన్నో జన్మల తపస్సు ఉంది. అందుకని వారు ఇలాగా సన్యాసంలో 14వ ఏటే ఇంటిని, జనాల్ని, చుట్టాలని అందరినీ వదిలేసి వచ్చేసారు. చాలా కష్టాలు పడ్డారు. పురుషోత్తమానంద స్వామి వారి వద్ద సన్యాసం తీసుకున్నారు. వారే మాధవానంద స్వామి వారిని నామకరణం చేశారు. అక్కడే కుండలిని యోగ శుద్ధిని కూడా పొందారు. ప్రాణాయామం కూడా ఆయనకి అక్కడే వచ్చింది. 14 సంవత్సరాలు గురు శుశ్రూష చేశారు వారు. మొత్తం దేశమంతా కాలినడకనే నడిచారు వారు. అయితే వారు ఒకసారి మూకాంబికాదేవి గుడికి వెళ్ళారట. ఇప్పుడే ఆ ఊరు వెళ్ళడం చాలా కష్టం. అలా వెళ్తే మొత్తం గుడి దాకా వెళ్ళేసరికి అక్కడ ఉన్న పురోహితుడు అడిగట్ట, ఎలా వచ్చారు స్వామి, జలగలు పట్టేసుకోలేదని పంచి తీసేసరికి 40 జలగలు పట్టుకున్నాయట. జలగలా పట్టుకున్నామంటారు. ఆ జలగలు పట్టుకుంటే రక్తం తీసేదాకా అవి వదలవు. పాపం అతను, ఈయనకి తెలియలేదు. ఈయనకి ఒకటే ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే తపన. అప్పుడు వాడు చీపురు పుచ్చుకుని ఈ వీటిలతో నీళ్లతో కడిగేశాడు. కడిగేసిన తర్వాత ఆయన 40 రోజులు అక్కడే ఉన్నారు. 40వ రోజు రాత్రి పడుకునేసరికి ఆ అమ్మవారు డైరెక్ట్గా వచ్చి లేపింది. అప్పుడు లేచారు. లేచిన తర్వాత ఒక్కసారి నాలిక తెరవమని, ఆ నాలిక మీద ఆవిడ నాలికతో బీజాక్షరాలు రాసింది. అప్పటి నుంచి ఆయన వాక్శుద్ధి. నాన్న ఇక్కడ కాదు, నువ్వు దక్షిణ భారతదేశం వెళ్ళు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత అలా ఎదరకు వెళ్ళి మహిషాసురుని చంపిన త్రిశూలానికి కూడా దర్శనం చేసుకుని అక్కడి నుంచి అలా చూసుకుంటూ వచ్చారు.